ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వల్లభ, ఓపిగ్గా ఉండి పనిమంతులు చేసే పండక్కి సహకరించాల్రా. అలాగే మమ్మీ. ఈరోజు అసూయ ద్వేషాల్ని పక్కన పెట్టి వేడుకల్ని ఘనంగా జరుపుకుందాం. జై హింద్. ఈ దీపావళితో చీకటిని మాత్రమే కాదు, నీలో ఉండే అహంకార, అంధకార, వేటకార, బూందీ, కార, మిర్చి, బజ్జీ ఇలా అన్ని లిస్టు చెప్పుకుంటూ వెళ్ళవే. జోకు లేకుండా తల మీద ఆకులై స్నానం చేసి వస్తాం. ఆ పళ్ళం ఇచ్చాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఓకే, టేక్ ఇట్. మనమెన్నో పండుగలు పబ్బాలు చూసి ఇక్కడి దాకా వచ్చాం. పసిపిల్లలు రేపటి తరం వారిది. వీళ్లే సంతోష సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా పండగ జరుపుకోవాలి. అలాగే చేద్దామమ్మా. నైని, అంతలోపు నేను రెడీ అయ్యి వస్తాను. ఈలోపు నువ్వు దీపారాధన చేయి. అలాగే బాబు గారు. అక్క దా. రామగానవి టపకాయలు కాద్దాము. టపకాయలు సుమనా, ఆగు సుమనా. చెప్పండి అత్తయ్య. నీ దగ్గర 7 కోట్ల రూపాయలు కాలిపోయాక బాధపడకని, అందులో సగమైనా ఇస్తామని మీ అక్కగాని విశాల్ గాని అన్నారా? లేదత్తయ్య. ఎందుకంటారు? నేను చేసుకున్న మిస్టేక్. నువ్వు అలా అనుకోకు చిన్న మరదలా. అస్తమానం పూజలు పునస్కారాలు అని నైని హడావిడి చేయడం వల్లనే కదా అలా జరిగింది. సైలెంట్గా ఉండుంటే నీ డబ్బు నీ దగ్గరే ఉండేది. కరెక్ట్. అట్ల తద్ది వచ్చినా, ఆషాఢం వచ్చినా, తుమ్మినా, దగ్గినా శుభకార్యం శుభప్రదమని ఎందుకు హడావిడి చేస్తుందో తెలుసా? మీరెందుకు అనుకుంటున్నారు? నీతో ఆఫ్టర్ ఆల్ 10 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా లేవు కదా మమ్మీ. 7 కాలితే 3 బంగారం రూపంలో ఉన్నాయి అనుకోవాలి. నీ దగ్గర ఉండేది 3 కోట్ల ఆస్తి అని, అది కూడా గొప్పే అని, నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని ప్రతిరోజు ప్రతి పూట పండగ చేసినా తరగదని బిల్డప్ ఇస్తుంది మీ అక్క. అంతేనంటారా? అరే చూస్తూ ఉండు. ఈరోజు నిన్నే టార్గెట్ చేయకపోతే అప్పుడు అడుగు. నన్నేం చేస్తుంది? నువ్వు చూడంతే. అది చూస్తాను ఏం చేస్తుందో. చాలా సింపుల్గా లాక్ చేసావు మమ్మీ. పథకం వేయాలంటే ముందు గాలం వేయాలరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.